बीजेपी के रुकने पार्लियामेंट ईटला राजेंद्र ने कहा कि सरकारी मुलाजिमतों पर तखर्रुरात और बेरोजगार नौजवानों के मसाइल पर साबिक चीफ मिनिस्टर चंद्रशेखर राव ने जो मौक़िफ़ इख्तियार किया था, मौजूदा चीफ मिनिस्टर रेवंत रेड्डी भी उसी मौक़िफ़ को इख्तियार कर रहे हैं। उन्होंने रियासत की कांग्रेस हुकूमत को इंतबाह दिया कि असेंबली इंतखाबात में BRS का जो हशर हुआ था, बहुत जल्द कांग्रेस का भी यही हशर होने वाला है। मीडिया से बात करते हुए ईटला राजेंद्र ने कहा कि गुज़िश्ता चंद दिनों से रियासत भर में बेरोजगार नौजवान DSC और ग्रुप के इम्तिहान को मुलतवी करने और उन इम्तिहानात के दरमियान ज़्यादा से ज़्यादा वक्फा देने का मुतालबा करते हुए एहतजाज और धरने मुनज़्ज़म कर रहे हैं, लेकिन रेवंत रेड्डी हुकूमत उन नौजवानों के जज्बात को समझने से कासिर है। డిపార్ట్మెంట్ ఇవ్వకుండా ఏజెన్సీలు మధ్యవర్తిగా ఉండి పే చేస్తూ ఉంటాయి. ఇలా 13,000 రూపాయల జీతం వచ్చినోనికి ఈపీఎఫ్ తర్వాత PSI తర్వాత GST ఇలాంటి ఖర్చులు అన్నీ పోతే 9,500 రూపాయలు వస్తాయి. అంటే ఈ 13,000 రూపాయలు జీతం చేసుకున్నటువంటి ఈ సామాన్యుడి మీద ఇన్ని రకాల కోతలు విధించి చేతికి వచ్చే 9,000 రూపాయలు. ఇలా హైదరాబాద్ లాంటి నగరంలో ఇలా కనీసం ఒక రూమ్ ఇల్లు కిరాయి తీసుకుందామంటే కూడా, ఫ్యామిలీ ఇల్లు కిరాయి తీసుకుందామంటే కూడా బస్తీలలో 6,000 రూపాయలు ఉంటుంది. కరెంటు బిల్లు, నల్లా బిల్లు, పాల బిల్లు, పిల్లలకు ఫీజులు, అంటే ఎంత దీనమైన బతుకుతుందో దాన్ని బట్టి అర్థం కావాలి. ఇవాళ అడ్డా మీది కూలోళ్ళ కన్నా 800 రూపాయలు 1000 రూపాయలు రోజువారీ కూలి వస్తుంది తప్ప, ఇవాళ చదువుకున్న వాళ్ళకు మాత్రం 400 రూపాయల కంటే 399 రూపాయలు ఎంతో అంతకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళు ఈ మీటింగ్ అయితే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెట్టుకొని ఇలా డిమాండ్ చేసిండ్రు. ఒకటో డిమాండు, ఏ డిపార్ట్మెంట్లలో పనిచేసే ఉద్యోగులు